వదిలేసిన తర్వాత కైలాసానికి వస్తావు అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. హలో అండి, వెల్కమ్ టు చేసుకో మీ ఫ్రెండ్స్ అండ్ స్టైల్స్. సో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది కదండి హైదరాబాద్లో. సో ఈ సంవత్సరం కూడా నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళానండి. సో మేము వెళ్ళిన రోజు అయితే బాగా వాన పడింది. బట్ నేనైతే ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేద్దామని మీతో మొత్తం షూట్ చేశాను. ఎందుకు అంటే చాలామందికి వెళ్ళాలని ఉంటుంది, బట్ వెళ్ళలేకపోతారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని వీడియో తీసామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అన్నీ అర్థమవుతుంది. ఈరోజు ఏంటంటే స్పెషల్గా మేము వెళ్ళిన రోజు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, అలానే అనంత పద్మనాభ స్వామి వాళ్ళకి పూజలు జరిగాయండి. అలాగే కోటి దీపోత్సవం కాంతులతోటి చాలా బాగా జరిగింది. అండ్ అన్ని హారతులు ఇచ్చారు, నంది హారతి, బిల్వపత్ర హారతి, ఇలా చాలా ఉన్నాయండి. ఈ వీడియో అయితే మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. సో మీకు అన్నీ అర్థమవుతుంది ఎలా జరిగింది కార్యక్రమం అనేది. ముందుగా దేవుళ్ళకి పూజ చేస్తారండి, ఆ తర్వాత కోటి దీపోత్సవం జరుగుతుంది. అలానే లాస్ట్లో పిల్లలు నృత్య ప్రదర్శన చేశారు, క్లాసికల్ డాన్సెస్ అండ్ శివుడి దగ్గర క్రాకర్స్ తోటి లైటింగ్స్, ఇవన్నీ చాలా బాగుందండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మేము వెళ్ళిన రోజు పెద్ద వాన పడడం వల్ల చాలామంది భక్తులు వెనక్కి వెళ్ళారండి. బట్ మేమైతే ఉండిపోయాం అలానే. సో ఇంకా ముందుకు వెళ్ళి వీడియో అంతా షూట్ చేయడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లక్ష్మీ నృసింహ గోవింద పరమ పవిత్రమైన కార్తీక మాసం అందులో ముక్తి కలు జన కృపయా శ్రీనారసింహ నారసింహాయ నమస్తే మధువైరే నమస్తే పద్మనేత్రాయ నమస్తే శుక్రవారే జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ కలిపతి. త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే ధర్మపురి మాత్రమే. మనను పుట్టించి మన తలరాజంలో వచ్చినటువంటి బ్రహ్మదేవుడు లక్ష్మీ నరసింహ మహామండపంలో కొలువైనారు. రాగానే ఆయన నమస్కారం చేస్తున్నారా అయ్యా ఉన్నటువంటి చరిత్ర నాట. అదే మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.